నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరేంటండి? గొంగాడ అప్పారావు దోసనపూడి వైస్ ప్రెసిడెంట్ అండి. సార్ రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు సార్ మీరు? నేను దాదాపు రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారి హయాంలో నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. 35 సంవత్సరాల అనుభవం ఉందండి. అల్లు సత్యనారాయణ గారు, డాక్టర్ బాబ్జీ గారు, ఇప్పుడు ఈ ఆంధ్రయామంలో నేను పనిచేశాను, టీడీపీ ప్రభుత్వంలో పనిచేశానండి. అయితే ఇప్పుడు ఈ గంధిసీని గారు వచ్చాకండి, సవరం కిషోర్ గారు మా నాయకురండి. ఆయన ద్వారాగా గంధిసీని గారు ఆహ్వానించి వెళ్ళి ఆ పార్టీలో వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఆ ప్రభుత్వంలో 35 సంవత్సరాలు నేను చేస్తే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇంత నాయకుడు అయ్యుండి నా చేతిలో జనం ఉండి కనీసం ఆఫీసులోకి 2-3 గంటల వరకే నాకు పర్మిషన్ లేదండి. కానీ ఇప్పుడు ఈ గౌరవనీయులైన గంధిసీని గారు ఆఫీసులోకి ఈవేళ ఇంట్లో సొంత మనిషిలాగా ఏనాడు ఎప్పుడు కూడా ముందు అడగకుండా రూమ్లోకి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడి మా బాధోతలు చెప్పుకొని తీయడం జరిగింది. ఏనాడు కూడా ఆయన మాకు మంచి చేశారే తప్ప ఈనాడుకు కీడు చేయలేదండి. కానీ వాళ్ళు ఏనాడు కూడా నా ప్రజలు నా చేతిలో ఉన్న జనానికి కూడా మేలు చేయమని అడిగితే ఈనాడు వాళ్ళు నాకు ఏది చేయలేదండి. కాబట్టి గంధిసీని గారికి ఈవేళ నేను ఏమి చేసినా రుణం తీర్చుకోలేనండి. సార్ గత మీ పంచాయతీ ఎలక్షన్లో గొడవ జరిగిందండి. గొడవ జరిగిందని తెలిసింది. అది ఎలా ఎందుకు జరిగింది? ఆ గొడవ అండి పంచాయతీ ఎలక్షను జరిగిందండి. జరిగితే బోర్డు నెంబర్లు 5 వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము వచ్చామండి. సర్పంచ్గా ఆ పార్టీ వచ్చిందండి. ఆ ఎన్నికలు జరగడం సర్పంచ్ గారు ఏమన్నారు, ఉప సర్పంచ్ అతనికి ఇస్తాం ఏంటి, ఒక సంవత్సరం ఒకళ్ళకే అని డిస్కషన్ పంచాయతీలో జరిగిందండి. ఆఫీసులో ఎదురుగా జరిగితే అప్పుడు నేను ఏమన్నానంటే అండి, పంచాయతీలో ఏనాడు లేని రూల్స్ మీరు పెడుతున్నారో, మెజార్టీ 5 నెంబర్లు ఉన్నప్పుడు ఉప సర్పంచ్ ఎన్నుకునే అధికారం వాళ్ళదే, అంతే తప్పు. కానీ ఒక నెల, ఒక సంవత్సరం వాళ్ళు, ఒక సంవత్సరం వేళ అన్నది తప్పు. ఇస్తే వైస్ ప్రెసిడెంట్గా 5 నెంబర్లు కాబట్టి మాకు ఇవ్వండి, లేదనుకుంటే మేము బయటికి వెళ్ళిపోదామని మధ్యదారికి వచ్చేసామండి. అప్పుడు ఆఫీసర్స్ అందరూ కలిసి అది తప్పు, 5 నెంబర్లో సపోర్ట్ వల్ల అతనే ఉప సర్పంచ్ అని జరిగిందండి. జరిగితే బయటకు వచ్చేసామండి. బయటకు వస్తే కొంతమంది ఆ నాయకులు మమ్మల్ని కులం పేరుతో ఎలమో అనేది బూతులు తిట్టారండి. తిడితే మా నాయకుడైన సవరం కిషోర్ గారికి విన్నపించుకున్నామండి. ఏమంటే జరిగిన విషయం ఇదని చెబితే ఆయన మమ్మల్ని స్పందించి మనం సాయంత్రం వెళ్ళి మాట్లాడదాం, ఎందుకు తిట్టారు ఏంటని సాయంత్రం ఆయన రావడం జరిగిందండి. ఆయన తీసుకొని ఫలానా నలుగులమ్మ గుడి దగ్గరికి వెళ్ళామండి. అప్పటికే వాళ్ళు 20-30 మంది గ్రూప్ అయి ఉన్నారండి. అక్కడ చిన్న ఘర్షణ జరిగి సవరం కిషోర్ గారిని తలపాలగొట్టడం జరిగిందండి. ఆయన తలపాలగొట్టడంతో మా కుర్రోళ్ళు అతన్ని కూడా కొట్టారండి, సర్పంచ్ని కూడా కొట్టారండి. వాస్తవం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మీరు నమ్ముతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో అన్నీ సక్రమంగా జనాలకు అందేలాగా వాలంటీర్లను బట్టి లేదా పంచాయతీలను బట్టి అన్నీ బట్టి మాకు తెలియపరచడం జరిగిందండి. అదే విధంగా గంధిసీని గారు కూడా ప్రతి విషయం అందుతుందా లేదని ఎప్పటికప్పుడు మేము వెళ్ళడం జరుగుతుందని, అందుతుందా లేదని ఆయన అడగడం జరుగుతుందండి. ఇలా అడిగి నాయకుడిని ఇంతవరకు నేను చూడలేదండి. కాబట్టే నా సాయి చిత్తలా ప్రయత్నించి గంధిసీని గారికి నేను చేయడం జరుగుతుందండి. నమస్కారం. నమస్తే.